హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియోలో మేము స్వీటీ మ్యారేజ్కి వెళ్తున్నాము. స్వీటీ మ్యారేజ్ జూలై 3న, అయితే మేము జూన్ 30వ తారీఖు వెళ్ళాము. నైట్ వెళ్ళాము బస్లో. 5 డేస్కి సరిపోయిన లగేజ్ తీసుకొని వెళ్ళాము. ఇక్కడ సమ్ముగాడు ఏం మాట్లాడుతుందో చూడండి ఒకసారి. స్వీటీ మ్యారేజ్ ఉందని సమ్ముగాడు కటింగ్ కూడా చేయించుకోవట్లేదు. ఎందుకు పెళ్ళికి ఏం వేసుకుంటావు జడ? ఆ రోజు మార్నింగే మా అక్క కూడా వెళ్ళింది బయ్యారం. మేము వెళ్ళేసరికి నైట్ అయింది కదా, డిన్నర్ కోసం ప్రిపేర్ చేసి ఉంచారు. మేము వెళ్ళగానే డిన్నర్ చేసాము. నెక్స్ట్ స్వీటీ శారీస్ చూపించింది. ఏం చేస్తుంది మా స్వీటీ? శారీస్ చూపిస్తుంది. స్వీట్ అక్క స్టూల్ వేయండి. ఎల్లో అగో అక్క నువ్వు అంటావుగా కొంచెం అమ్మది గోల్డ్ కలర్. జుట్టుకి ఇట్లా పెట్టుకున్నాను. ఆర్డర్ పెట్టిన ఆన్లైన్లో. ఇది రిసెప్షన్ దారా పింక్ది, దానికైనా సిల్వర్ జ్యువెలరీ. ఇది పెట్టి పెట్టుకుని మనం కట్టుకున్నప్పుడు వేసుకుంటూనే అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆరెంజ్ శారీ, అది పెళ్లి కూతురుని చేయడానికి. పెళ్లి చీరలు షాపింగ్ చేసినప్పుడు షాప్ వాళ్ళే అడ్డు తెరనిస్తారు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మధ్యలో ఒక తెరలాగా క్లాత్ అడ్డం పెడతారు కదా, అదే. అది టవలు నాని కండు. ఓ నాని కండు తీసుకోవాలి. నాని కండు ఇట్లా మమ్మీ శారీ కలర్ లేస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇంతకుముందు చూసిన శారీస్ అన్నీ స్వీట్ ఇవి, ఇవేమో అక్కయ్యి మామయ్యవి ఈ సూట్ కేసులోవి. ఇది పెళ్లి సారీ. నాదా సిల్వర్ కలర్ దా మమ్మీది, ఇది పింక్ సిల్వర్. ఎందుకు ఈ కుండలకి పెయింట్ వేసి మంచిగా కుందన్ సతుకు పెట్టి పైన పెట్టారు. ఈ వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పండు ఈ కూరళ్ళు కుండలు ఉంటాయి కదా, వాటిని చమ్కీలతో డెకరేట్ చేసి పెట్టాడు. పైన పెడితే ఎవరు తగలకుంటుంటారని సన్సైడ్ మీద పెట్టారు. తర్వాత వీటిని ఒక్కొక్కరి ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టాలి కదా, ఇది ఒకరికి ఇచ్చేస్తున్నారు. ఇవి క్రెడిట్ గోస్ టు పండు. కొబ్బరి బొండానికి కూడా కలర్ వేసి నేమ్స్ రాశాడు పండు. కుందన్స్తో డెకరేట్ చేశారు దాన్ని కూడా. ఈరోజు ఈవినింగే హల్దీ ఫంక్షన్ కూడా ఉంది, అందుకే మా అమ్మ వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగే వచ్చేసారు. మా అమ్మ నాన్న పిన్ని బాబాయ్ ఒక కారు తీసుకొని వచ్చేసారు. ఈరోజు మార్నింగే బాలలకు పెడుతున్నారనమాట. అంటే దేవుడు ముందు పెళ్లి కూతురు కొత్త బట్టలు ఉంటాయి కదా, అవి దేవుడు ముందు పెట్టి ప్రసాదం పెట్టి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకుంటారు. చిన్నపిల్లలందరినీ ఇలా అందంగా రెడీ చేసి దేవుడి ముందు కూర్చోబెడతారు.
వీళ్ళందరికీ పండు మంచిగా పంచెలు కట్టి వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా, అలా బొట్లు పెట్టాడు. నెక్స్ట్ దేవుడు ముందు కొత్త బట్టలు పెట్టి పిల్లల్ని కూడా అక్కడ కూర్చోబెట్టారు. నెక్స్ట్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరూ దేవుని దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టారు. ఇక్కడ పూజ మొత్తం అయిపోయాక మంగళహారతి సాంగ్ పాడమంటే ఇక్కడ కూర్చున్న పిల్లలలో ఒక పాప ఉంది. ఆ పాప పేరు శ్లోక. చాలా చక్కగా పాడింది. 5 సాంగ్స్ పాడింది. అందరూ కొబ్బరికాయలు కొట్టడం అయిపోయాక చిన్నపిల్లలందరికీ ప్రసాదాలు పెట్టారు. శ్లోక ఎవరంటే మామయ్య వాళ్ళ చిన్నక్క వాళ్ళ మనవరాలు. ఆ పాప పాడిన సాంగ్స్ నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. నెక్స్ట్ అందరం కోన్స్ పెట్టుకున్నాము. నెక్స్ట్ లంచ్ కోసం ఇక్కడ వంటలు చేస్తున్నారు. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నాడు కదా, తను రాకేష్, నాకు తమ్ముడు అవుతాడు. రాకేష్ వాళ్ళ పాపనే శ్లోక. శ్లోక చాలా బాగా పాడుతుంది పాటలు. రాకేష్ కూడా చిన్నప్పుడు అలాగే పాడేవాడు. చిన్నప్పుడు నేను ఒకసారి సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు రాకేష్ మేమందరం క్యారమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళం. క్యారమ్స్ ఆడేటప్పుడు ఖుషి మూవీలో సాంగ్స్ అన్నీ పాడేవాడు. ఆ మూవీ అప్పుడే రిలీజ్ అయింది. ఇప్పుడు రాకేష్ వాళ్ళ పాప రాకేష్ కంటే చాలా బాగా పాడుతుంది. మమ్మీ కమ్ము ఫోన్ జుట్టు పైగా అనుకో. ఇప్పుడు బాగా పడుతుంది. ఇంకా బాగా పడలేదు. సమ్ము ఏం చేస్తాం? పోనా పండు కోన్ సూపర్. అనుకోకుండా నువ్వు వద్దనుకుంటే నువ్వే వస్తాను. రావాలి అందరూ. కోన్ పెట్టుకోవడం అయిపోయాక అందరికీ ఇష్టమైన బ్యాంగిల్స్ సెక్షన్. ఇప్పుడు స్వీటీ అందరికీ బ్యాంగిల్స్ పంచిపెట్టింది. ఫస్ట్ స్వీటీకి వేశారు. నెక్స్ట్ స్వీటీ అందరికీ పంచిపెట్టింది. అనుకోకుండా లక్కీగా నా శారీలో మ్యాచ్ అయ్యాయి ఆ బ్యాంగిల్స్. నెక్స్ట్ మ్యారేజ్కి కట్టుకున్న శారీలో కూడా మ్యాచ్ అయ్యాయి. నేను అప్పటి నుండి ఇంకా తీయలేదు ఆ బ్యాంగిల్స్ని. నేను మ్యాచింగ్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నా కూడా అవే ఉంచుకున్నాను. చాలా సెట్ అయ్యాయి నాకు ఈ బ్యాంగిల్స్. సైజెస్ ప్రకారం బ్యాంగిల్స్ అన్నీ డివైడ్ చేసి రెడీగా ఉంచాము. డజన్ బ్యాంగిల్స్. ఇప్పుడు అందరూ ఉండరు కదా, తర్వాతకి వచ్చిన వాళ్ళకి కూడా ప్యాకింగ్ చేసి ఉంచాము. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేసింది అక్క. ఈ బ్యాంగిల్స్ అండ్ శారీస్ షాపింగ్ మొత్తం హైదరాబాద్లోనే చేశారు. ये ब्लेड అది
నవ్వు స్వీట్ అక్క. నాకు కష్టమే మర్చిపోతే అడుగుతాను. పాలు పలుకులు బెల్లం వేసేవారు. Smart videos. Jangan betul enggak mama yang tahu. Bijak mama. Jangan net bukan ini. Mama cewek yang betul. Boning dan betul. Hai చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నవ్వు నాని. పండు పిలుస్తున్నా ఎలా. నెక్స్ట్ పెద్ద వర్షం వచ్చింది. ఇది ఇంటి ముందు పందిరి. ఎంత వర్షం వచ్చినా కూడా అంతమందికి మాకేమీ ప్రాబ్లం అవ్వలేదు. ఫస్ట్ నుండి జూలై 3 వరకు డైలీ వర్షాలు పడాయి స్వీటీ మ్యారేజ్ రోజు వరకు. తర్వాత మళ్ళీ తగ్గిపోయాయి. అంతకుముందు కూడా వర్షాలు లేవు, అయినా కూడా మాకేమీ ఇబ్బంది అవ్వలేదు. నెక్స్ట్ హల్దీకి నైట్ హల్దీ కదా, దానికోసం బంతిపూలు తెచ్చారు. వాటి కోసం పూలు గుచ్చుతున్నారు. నైట్ హల్దీ కోసం భోజనాలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. హల్దీ ఈవెంట్ ఏమో స్వీటీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఫంక్షన్ హాల్లో చేశారు. భోజనాలు ఇక్కడే ప్రిపేర్ చేసి అక్కడికి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకా మేము హల్దీకి రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి. హల్దీ వీడియో ఇంకో వీడియోలో చూపిస్తాను. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.